అందరూ నమస్కారం అండి. నేను మీ కోని అక్కబాబు. ఈరోజు మనము ఒక విశిష్ట వ్యక్తిని కలిసాము. వారి పేరు మోపూరు పెంచనరసింహం గారు. మీరు చూస్తేనే అర్థమవుతుంది వారి ప్రతిభ ఎంత ఉందో. దాన్ని గుర్తించి మనం ఇక్కడ రావడం జరిగింది. వారు మనకెంతో ఆదర్శము. అటువంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడం మన అదృష్టము. వారితో ఎన్ని విషయాలు చాలా విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోవాలి. సార్ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకొని మనం అందరం స్ఫూర్తి పొందాలి. అనా ఈ కార్యక్రమం వెళ్ళే ముందు మీరు అందరూ మర్చిపోకుండా యథావిధిగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోని తొలిసారి చూస్తున్న వారు మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మనం ఇప్పుడు సార్ని కలిసి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సింహపురి అంటే మన నెల్లూరు కవులకు కుదువు లేదు అనే మాట నిజంగా మీలాంటి వారు చూసినప్పుడు మాకు నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాటి తిక్కన నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది కవులు మన సింహపురి వైశిష్ట్యాన్ని చాటారు. ఆ క్రమంలో మీరు ఉన్నందుకు చాలా సంతోషం సార్. ముందుగా మా ప్రేక్షకులకి మీ అనుభవాల్ని తెలియజేయడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ముఖాముఖి కార్యక్రమానికి మీరు వచ్చేందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సాహిత్యం అంటే చాలామంది దూరంగా ఉంటారు, ఎందుకంటే అది క్లిష్టమైన విషయం. అటువంటి క్లిష్టమైన సాహిత్య రంగంలో మీరు ఎదిరించి నిలబడి రాణిస్తున్నారు. చాలామందికి మీరు హితం చెప్పాలంటే రోల్ మోడల్. అటువంటి గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి మీరు కొంత అంటే స్ఫూర్తిదాయకమని మేము భావిస్తున్నాము. మీ గురించి మరిన్ని విషయాలు తెలిసిన ముందు మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు సార్. నమస్తే సార్. నా పేరు మోపూరు పెంచన నరసింహం. మా నాన్నగారి పేరు మోపూరు పెంచల నాయుడు, అమ్మగారి పేరు పెంచల లక్ష్మి. మీరు చెప్పినట్టు మనకు ఎదురయ్యే ప్రతిబంధకాలే మనకు విజయ సోపానాలు కావాలి. చిన్నప్పటి నుంచి గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు చదవడం అలవాటు. తర్వాత 21వ ఏట కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, కంటి చూపు సమస్య ఏర్పడినప్పుడు 21వ ఏట BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, సర్వోదయ కాలేజీ. అప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫాదర్ ఇన్స్పిరేషన్తో ఈ కవిత్వం పైన అడుగు పెట్టడం జరిగింది. అంటే కేవలం అది ఒక వ్యాపకంగా, దాంట్లో ఏదో పేరు తెచ్చుకోవాలని కాదు, కొంచెం డైవర్షన్ కోసం పుస్తకాలు ఫాదర్ చదివినిపించడం. రేడియో కార్యక్రమాలు అప్పుడు వస్తుండేవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణిలో ధ్వని ప్రతిధ్వని అని ఒక శీర్షిక ఉంది. వాళ్ళు ఒక లైన్ ఇస్తే దాన్ని కవితలు రాసేవాళ్ళం. ఆ పూర్ణ రాస్తూ ఆ రేడియోలో ఆ కవితలు విన్నప్పుడు ఒక ఆనందం కలిగేది. అలాగే కొన్ని వందల కవితలు ఆకాశవాణిలో ప్రసారం, అలాగే కవితా ప్రక్రియ ప్రారంభమైంది సార్. వెరీ గుడ్. చాలా ఇన్స్పైరబుల్ ఉంది సార్ మీ యొక్క నేపథ్యము. మీ బాల్యం ఎలా గడిచింది సార్? అంటే మీ బాల్యం మామూలే గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాను. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సంతపేట. తర్వాత VRCలో ఇంటరు, సర్వోదయలో డిగ్రీ. అదే బాల్యం నుంచి పుస్తక పఠనం అనేది తెలుగు భాష పైన మక్కువ చిన్నప్పటి నుంచి ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి అది కొనసాగుతూ ఉంది. మరి సాహిత్యంలో ఇంత స్థాయికి వచ్చారు, ప్రతికూల పరిస్థితిని ఎదిరించి వచ్చారు. మరి ఈ సాహిత్యంలో రావడానికి మీకు స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ? అదే మన పరిస్థితులే మనకి ప్రేరణ. రేడియోలో అవి విన్నప్పుడు 10 మంది అవి విని బాగున్నాయని చెప్పినప్పుడు ఒక హ్యాపీనెస్ కలిగింది. అవి భావచిత్రాలు అని ఒక ఫస్ట్ బుక్ వేశాను. ఆ తర్వాత ఇక్కడ రచయితల సంఘాలు, కవి సమ్మేళనాలు వాటిల్లో పాల్గొనడం. తర్వాత మేమే మిత్రులతో కలిసి గుండాల నరేంద్రబాబు, అవ్వారు శ్రీధరబాబు, నేను కలిసి 2007 నుంచి సాహిత్య ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా మా అందరికి ఇన్స్పిరేషను వార్తా పేపర్లో ప్రతి శనివారం వారం వారం కవితాగానం అని మా అందరు కవితలు వేస్తుండేవాళ్ళు. మద్దూరు శ్రీనివాసులు గారు. అక్కడ మిత్రులందరం పరిచయం 2007.
2007 ఆ తర్వాత మేమంతా కలిసి ఒక అసోసియేషన్ కొత్త కళలు గలాలు వెలుగు తీరని పెన్నా రచనల సంఘం స్థాపించడం 15 సంవత్సరాల నుంచి అది నిర్విఘ్నం కొనసాగుతూ అనేక మంది కొత్త కవుల్ని తయారు చేయడం జరిగింది. నిజం సార్, ఇది కవిత్వం తొలిసారిగా మీరు రాసినప్పుడు సార్ అప్పుడు మీకు అనుభూతి ఎలా ఉంది? అదే సార్, 91 అక్టోబర్ 2 ధ్వని ప్రయత్నంలో నా మొట్టమొదటి కవిత ప్రసారమైంది. మాటలలో మా రేడియోలో మాటలలో కాదు మనసులలో పుట్టాలి బాపు అని గాంధీజీ మీద రాసిన కవిత ప్రసారమైంది. రేడియోలో అలా కొన్ని వందల వేల కవితలు ప్రసారమైనాయి. వాటిలో నుంచి ఒక చిన్న కవిత చెప్తాను. మృతులకు మరుజన్మంబులు కృతులే కదా అని ఒక టాపిక్ ఇచ్చారు ఒకసారి. దానికి నా పూరణ, మృతి చెందిన కవీశ్వరులకు మరుజన్మంబులు వాళ్ళు సృష్టి చేసినట్టు కృతులే కదా, మానవ దేహంబులు తృణప్రాయంబులు ఇట్లు పుట్టి అట్లు గతించు నీటి బుడగలు కాలచక్రమునకు తలవగ్గి మృతి చెందవచ్చు సత్కవీంద్రులు, కానీ వన్ని తగ్గునే వారి యశోకీర్తి చంద్రికల మిలమిలలు, వారి కృతులను గానం చేసినంత కాలం సత్కవీంద్రులు అమరులై ఉందురు కదా. ఈ జగత్తులోన ఫలవృక్షంబులు కూలవచ్చును పెనుగాలి తాకిడి వలన, సాహితీ వృక్షంబు కూలునే కవి భావ బీజంబులు మొలకెత్తును జనుల హృదయ క్షేత్రములలోన, నదుల నీరు ఇంకా వచ్చును కరువు కాటకముల వలన, సత్కృతుల జ్ఞానామృత దారలింకునే అవి త్రాగుచున్న కొద్దీ ఊరుచుండను కదా. కవిరాజుల వైభవ ప్రాభవము అంతరించదు, మతి తప్పి జీవనమృతులై తిరుగునట్టి జనాభాలకు సైతంబు మరు జన్మంబులనిచ్చి మహనీయులు చేయనట్టి దివ్య చైతన్య శ్రవంతులు సత్కృతులే కదా. చాలా బాగా చెప్పారు సార్. ఏంటంటే సాధారణంగా ఏమంటే ఈ సృష్టిలో శాశ్వతమైనవి కొన్ని ఉంటాయి, రాయి ఈ ప్రకృతి శాస్త్రం అని చెప్తుంటారు. కానీ మీరు సాహిత్యాన్ని కూడా దానికి ఏ మాత్రం తక్కువ కాదు, అది కూడా సాహిత్యము సజీవంగా ఉంటుంది, ఏవి నశించినా సాహిత్యం సజీవంగా ఉంటుంది అనేసి చక్కని కవిత్వంలో చాలా చక్కగా నిరూపించారు. మీ ఆలోచన చాలా బాగుంది సార్. ఇప్పుడు దాకా మీరు ఏ ప్రక్రియలో రచన చేశారు సార్? ముఖ్యంగా వచన కవిత్వము, దీర్ఘ కవిత్వం కూడా రాశాను. వెలుగు పూలని అందులో ఆత్మవిశ్వాసం గురించి ఒక లాంగ్ పోయం రాశాను. మొట్టమొదటి దీర్ఘ త్రిభాషా సంపుటి, అది ఇంగ్లీష్లో హిందీలో కూడా అనువదించబడింది, బ్రెయిలీలో కూడా. అది మళ్ళీ చెప్తాను. అది చాలామంది ఒక డిజేబుల్ పీపుల్కు అది చాలా ఇన్స్పిరేషన్ పోయం. అది నాకు బాగా పేరు తెచ్చింది. అంతర్జాతీయ సభలో కూడా దాని ఇంగ్లీషు అనువాదం చదివాను, గ్లోయింగ్ ఫ్లవర్స్ అని. అంతర్జాతీయ సభల్లో 2007లో నెల్లూరు నుంచి నరేంద్రబాబు, వావారి శ్రీధరబాబు గారితో కలిసి నేను వెళ్ళి మేము ఆ ఇంగ్లీష్లో అక్కడ చదివాము 2007లో. ఇది సార్ ఒక చిన్న వ్యాపకంలాగా ప్రారంభమైన ప్రయాణం మిత్రుల సహకారంతో ఇంతవరకు వచ్చింది. మీరు చెప్పినట్టు వచన కవిత్వము, తర్వాత పద్య కవిత్వం కూడా రాశాను తేటగీతిలో. శ్రీకృష్ణ లీలా తరంగనని మన ఇంద్రగంటి గారి ద్వారా ఛందస్సు తెలుసుకొని ప్రసన్న శరత్ గారి సహకారంతో శ్రీకృష్ణ లీలా తరంగనని భాగవతం రాశాను. ఆ తర్వాత నానీలు, ఆచార్య గోపి గారి ఇన్స్పిరేషన్తో ఆకుపచ్చ జరి అని నానీలు రాశాను. దానికి ఆయన ముందు మాట రాశారు. తర్వాత నవలలు మిత్రుల సహకారంతో 4 నవలలు రాశాను. మీ ఈ రచనలు ఏ ఏ పత్రికల్లో వచ్చాయి సార్? ఇందాక చెప్పారు వార్త. బాబులు ఆంధ్రభూమి, ఆంధ్రభూమిలో కోయిలా అని శీర్షిక ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో వచ్చే ఆంధ్రభూమి వారం వారం అనుబంధం మెరుపు అని ఒక శీర్షిక వచ్చేది. అందులో చాలా కథలు, కవితలు అవన్నీ వచ్చాయి సార్. 20 పైగా కవితా సంపుటలు వెలువరించాను. మరి ఇప్పుడే అన్నారు సార్, అంటే మీ రచనలు 20 పైగా సంపుటాలు వచ్చాయి, వాటిలో కొన్ని చెప్తారా? అదే సార్, ఇందాక చెప్పిన వెలుగుపోలు, తర్వాత భావచిత్రాలు, రేడియో కవితలు, వెలుగురేఖ అని అదొక పుస్తకము, నాన్న అని ఒక పుస్తకము, మా నాన్న మీద కూడా ఒక లాంగ్ పోయం రాశాను. ఆకుపచ్చ జరి నానీలు, మేము 4 మిత్రులను కలిసి పెన్నేటి పదాలు అని కోయిలమ్మ పదాలు ఆరుద్ర గారి ఇన్స్పిరేషన్తో ఓ కోయిలమ్మ అని మొగటంతో రాశాను. ఇలాగ 20 పుస్తకాల దాకా రాశాను. చాలా గ్రేట్ సార్. నవలలు కూడా రాసిస్తున్నారు. నవలలు వెన్నెల వర్షం, దామెల గీత గారి సహకారంతో, పారిజాత ప్రసన్న శరత్ గారి సహకారంతో, కీర్తన IPS ఇంద్రగంటి గారి సహకారంతో, జోష్న IAS అని ములుగు లక్ష్మీ మైత్రి మేడం నేను కలిసి రాశాను జోగిని వ్యవస్థ గురించి ఆ నవల.
చాలా గొప్ప ఇన్స్పిరేషన్. అంటే ఇది మ్, ఇప్పుడు సహజంగా ఏంటంటే ఏదైనా ఒక రంగంలో ఎన్నుకొని దాంట్లో తలమహనవుతూ ఉంటారు, ఏదో సాధించాలి ఏదో సాధించాలని. మీరు ఈ సాహిత్య రంగం వచ్చి ఒక రంగమైన వివిధ ప్రక్రియల్లో ఎక్కడ అడుగుపెట్టినా అన్నట్టు ఆ, విజయాన్ని చేపుచ్చుకోవడం కాదు, సాధించేసుకుంటున్నారు. చాలా గొప్ప విషయం సార్. అంటే ఆ, మిగతా వాళ్ళకి ఎట్లా ఉందంటే, నేను చెప్పాలంటే ఖచ్చితంగా గెలిస్తే ఈ విధంగా గెలవాలి, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా అలా అనిపిస్తుంది సార్. మీరు ఇన్ని రకాల ప్రక్రియలు రచన చేశారు, బాగుంది సార్. అయితే ఈ ప్రధానంగా మీరు కవితలు రాసేటప్పుడు ఎలాంటి విషయాల్ని వస్తువుగా తీసుకుంటారు సార్ ప్రధానంగా? ఓకే. అక్షర దర్పణంలో సమాజాన్ని ప్రతిబింబించడమే కవిత్వం. రోజు దినపత్రికలో జరిగే రకరకాల విశేషాల గురించి, ఆ సమస్యల గురించి, ఒక డిజేబిలిటీ గురించి, ఏ సమస్యను మనం చూసినా దాన్ని దాన్ని ప్రతిబింబింప చేయడమే కవిత్వం. వృద్ధాప్యం గురించి, వైకల్యం గురించి, రకరకాల సమస్యలు. ఇప్పుడు మౌన సాక్షి అని ఒక కవితకి దీనికి అవార్డు వచ్చింది నాకు. పాత బస్తీలో పేద అమ్మాయిలను అరబ్ షేకులు మోసం చేసే విధానాన్ని చూసి మౌన సాక్షి అని ఒక కవిత రాశాను. పాత బస్తీలో పేద కొమ్మలకు పూచిన అందాలను చూస్తే విదేశీ వృద్ధ మన్మధులకు నోరూరుతుంది. దుబాయ్ జాలరి దీనార్ ఎర్రను వేసి కన్ని చేపలను బుట్టలో వేసుకుంటాడు. 70 ఏళ్ల పులి షాదీ ముసుగు వేసుకొని 17 ఏళ్ల మేకను బలి తీసుకుంటుంది. అరబ్ షేక్ తుమ్మిద యవ్వనాన్ని జురుకొని అడ్రస్ లేకుండా తుర్రుమంటుంది. దీనంగా శూన్యంలోకి చూస్తూ అమ్మాయిలు, దీనారాలు లెక్క పెట్టుకుంటూ అమ్మా నాన్నలు, కాలం కన్నీళ్లు కారుస్తూ మౌన సాక్షి. అలాగే మన సమస్యలను, రకరకాల సమస్యలను కవితీకరించడం సార్. సహజంగా ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలని తాగడానికి కూడా చాలామంది ఈ సినిమా వాళ్ళు కానీ సాహిత్యపరం కానీ వాటిని ప్రస్తావించడానికి కొంచెం జరుగుతారు. కానీ మీరు ఉన్నత విషయాన్ని ఉన్నట్లుగా కవిత రూపంలో చెంప చెడు మనం చాలా బాగా మంచి కవిత చెప్పారు, బాగుంటుంది. నిజం సార్. ఎందుకంటే పాపం వాళ్ళ అది ఇప్పుడు కూడా తరచుగా అక్కడ జరుగుతుంటే ఉంది సార్. ఎందుకంటే మన పేదరికం కారణంగా ఏదో బతుకులు దారి పడతాయనే ఉద్దేశంతో చేసే ప్రయత్నంలో ఇలాంటి వాళ్ళు మీరు అన్నట్టు ఈ దుబాయ్ షేకులు ఇలాంటి వాళ్ళు. మహాకవి శ్రీశ్రీ అంటాడు, కవికి నిర్వచనం కష్టజీవికి ఇరుపక్కల ఉండేవాడే కవి అంటాడు. నవ్యత్వం ప్లస్ మానవత్వం ఈక్వల్ కవిత్వం అంటాడు. ఏదైనా కొత్తగా చెప్పడం, ప్రతీకాత్మకంగా చెప్పడం, ఇన్స్పిరేషన్గా చెప్పడమే కవిత్వం సార్. బాగా చెప్పారు. నేను అంటే మీలో అభినవ శ్రీశ్రీ కనిపిస్తున్నాను నాకు. ఎందుకంటే ఆయన సమాజాన్ని ఉద్ధరించడం అనే ఉద్దేశం పక్కన పెడితే కడిగి పడేసాడు. అవునవును, ఒక చైతన్యం, విప్లవం, విప్లవం, ఒక మార్పు అంటేనే సింబాలిక్గా. అట్లా మీ కవిత్వం కూడా ఇంచుమించు అందరికీ మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తి. మీరు మాకు లేదు, ఏం లేదు సార్. అసలు రహస్యము నెసర్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు మన అవసరం మనం మారుస్తుంది. దాన్ని ఒక డైవర్షన్ కోసం తప్ప ఏదో చేయాలి అని ఒక తప్పించుకునే ప్రయత్నమే తప్ప ఏదో చేయాలి రాయాలని కాదు. అది అలాగా వచ్చింది గుర్తింపు, అంతే. కరెక్టే సార్. అంటే మీరు అంటే వాళ్ళు చేసే ప్రయత్నం వల్ల కొన్ని సమాజంలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చు. ఈ మధ్య నేను కథ చదివాను సార్. దాంట్లో ఏంటంటే సన్ ఆఫ్ అమ్మ అని ఒక కథ చదివాను. ఇందులో ఈ కథ చదివి తమిళనాడు గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, ప్రతి అప్లికేషన్లో అమ్మ పేరు కూడా ఉండాలి. ఇప్పుడు ఇండియా మొత్తం అదే అమలు అవుతుంది. అట్లా మీలాంటి సాహిత్య ప్రముఖులు అంటే ఏదో ఆశయంతో కాకపోయినా స్వార్థంతో కాకపోయినా చేసే ప్రయత్నం వల్ల సమాజంలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది సార్. ఖచ్చితంగా మీలాంటి వారు సమాజానికి అవసరం. కొంచెం బాధ్యత కూడా ఉంది మీ మీద. కవిత్వం అంటే కాదు పదాల కూర్పు, కవిత్వం కోరాలి సమాజపు మార్పు. అదే అదే వెరీ గుడ్. మీరు ఇన్ని రకాల 20 సంపుటాలు అన్నారు, నవలలు అన్నారు. వీటిలో ఏది మీకు బాగా ముఖ్యంగా పేరు తెచ్చింది వెలుగుపోలు. చాలా సభల్లో కూడా చెప్తూ ఉంటాను. మా కళ్ళల్లో కాంతి, మా మనసులో కాంతి, మా మెదడులో కాంతి, మా ఆలోచనల్లో కాంతి, మా అణువణువులో కాంతి. ఇంకా ఎక్కడుంది చీకటి అనే భ్రాంతి, ఇంకా ఎక్కడుంది అందులమైన అశాంతి. గాఢ చీకట్లను చీల్చు వెలుగు రేఖలం మేము,
జగతిని పరవశింపజే దివ్యజ్ఞాన జ్యోతులం మేము. వద్దు మాకు మీ సానుభూతి ప్రవచనాలు, వద్దు మాకు మీ వ్యంగ్య చతురోక్త భాషణాలు. మమ్మల్ని చుట్టుముట్టిన చీకట్లు, భవిష్యత్తులో మేము వినబోయే ప్రశంసలు చప్పట్లు. మా ఆత్మవిశ్వాసం హిమాలయ శిఖరం, మా మనోనేత్రం అంతం లేని ఆకాశం. ప్రేమ పరిమళాలను, విజ్ఞానపు వెలుగు కిరణాలను విశ్వమంతా వెదజల్లే వెలుగు పువ్వులం మేము. జగతికి మేము స్ఫూర్తి, ఆ చంద్ర తారార్కం మా కీర్తి. వెరీ గుడ్. అదే మిమ్మల్ని చూస్తుంటే నడుస్తున్న ఎన్సైక్లోపీడియా లాగా ఉంది సార్. అంటే ప్రతి విషయం, ఏ విషయాన్ని ఎట్లా చెప్పాలో అట్లా చెప్తూ సామాన్యుడికి సైతం చేరేలాగా మీ కవిత్వం, మీ యొక్క వాక్చాతుర్యం చాలా, అంటే మీరు నడుస్తున్న ఎన్సైక్లోపీడియా లాగే ఉన్నారు, మాకు విజ్ఞాన సర్వస్వం లాగా ఉన్నారు. ఏం లేదు సార్, ఇది కూడా ఒక రహస్యం. మామూలుగా అందరూ కాగితాల్లో పెట్టుకొని కాగితాల్లో కవితలు చదువుతారు, మనకి నెసరీ అనేది. అందుకే ధారణ శక్తి పెరిగింది, అదే ప్లస్ పాయింట్, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు దాకా రాసిన కవితల్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది, బాగా గుర్తుపోయేది, మీకు బాగా ఇష్టమైన కవిత్వం ఉంటే ఏమన్నా చెప్తాను? అలాగే సార్, తప్పకుండా. ప్రతి కవిత ఇష్టమే. నాన్న గురించి రాస్తూ, మేఘున గర్జన వింటే నాన్న స్వరం జ్ఞాపకం, విరబూసిన పువ్వును చూస్తే నాన్న నవ్వు జ్ఞాపకం, ఆత్మీయ గాలి స్పర్శ సోకితే నాన్న స్పర్శ జ్ఞాపకం. నాన్న ఇప్పుడు లేడు, నాన్న వాడిన నమలికలు ఉన్నాయి. నాన్న కుర్చీలో కూర్చుంటే నాన్న ఒళ్ళో కూర్చున్నట్లు, నాన్న చెప్పులను స్పర్శిస్తే నాన్న పాదాలు తాకినట్లు. త్యాగభరిత కావ్యం నాన్న, ఎన్నటికీ వాడిపోని కుసుమం నాన్న అని నాన్న పోయింపు నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది సార్. ఖచ్చితంగా ఇది నాన్న ఔన్నత్యాన్ని నూరు పాళ్ళు తెలియజేస్తూ ఉంది. అంటే సహజంగా కవులు కానీ లేదా మా సమాజం కానీ అమ్మను గుర్తించినంతగా నాన్నను పెద్దగా గుర్తించారు. ఈ మధ్య తండ్రి భరణి గారు ఒక సభలో ఏదో కవిత చెప్తూ నాన్న ఎందుకో వెనకబడ్డారు. అది చదువుతుంటే వింటుంటే నిజమే కదా అనిపిస్తుంది. తండ్రి కుటుంబానికి వెన్నెముగా ఉంటూ చేస్తున్న అమ్మకే మొదటి ప్రాధాన్యత వస్తుంది. అమ్మ తక్కువ అని కాదు, కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పేసి చెప్పడం అనేది చాలా బాగుంది. మీ మాటలు అది ముఖ్యంగా నాకు ఎందుకు ఫాదర్ ఇన్స్పిరేషన్ అంటే, 21 ఏజ్లో చూపు ఇదైనప్పుడు మా ఫాదర్ కూడా ఎంతో ఆందోళన పడి ఉంటాడు, కానీ అది పైకి కనిపించకుండా నాకు ధైర్యం ఇవ్వడానికి ఆయన చెప్పేవాడు. సృష్టిలో ఏది వ్యర్థంగా సృష్టించబడదు, ప్రతి వారి వెనకాల ఒక ప్రయోజనం ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన నన్ను డిప్రెషన్ నుంచి బయటకు తేవడానికి రకరకాల మహనీయుల గ్రంథాలు చదివి వినిపించి, ఎప్పుడు ఆయన టైం స్పెండ్ చేస్తూ నేను చెప్పిన పోయిమ్స్ ఆయన చివరి నిమిషం వరకు ఆయన రాసి రేడియోకో దేనికి పంపించి నాలోని కవితాత్మకను వెలికి తీసింది ఫాదర్. అందుకే ఫాదర్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఫాదర్ నా వెంట ఉండి నన్ను నడిపిస్తాడు. ఫాదర్ ఇన్స్పిరేషన్ నాకు. మీరు సాహిత్యంలో రాణిస్తున్నారు అనడం కంటే దూసుకుపోతున్నారు నిజమే సార్. అయితే ఈ సాహిత్యపరంగా మీరు ఏమైనా సంస్థలు ఏమైనా స్థాపించారు? అదే సార్, మిత్రులతో కలిసి మేము పెన్నారచన సంఘం స్థాపించాము. తర్వాత స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ అని ఉండింది, ప్రతిభావంతులకు పురస్కారాలు ఇవ్వడము, స్కూళ్ళల్లో కాలేజీలకు వెళ్ళి తెలుగు భాష గురించి మాన్యుల గురించి చెప్పి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కలిగించడం. తర్వాత మా నాన్నగారి పేరుతో మోపురు పెంచిన ట్రస్ట్ అని పెట్టి, ముఖ్యంగా దివ్యాంగుల్లో ప్రతిభావంతులకు హెలెన్ కెల్లర్, లూయి బ్రెయిలీ పేరుతో పురస్కారాలు ఇవ్వడం, అవి చేస్తున్నాను సార్. ఈ సాహిత్యపరంగా నాన్నగారి ప్రోత్సాహం బాగుందని తెలిసింది. మిగతా ఇంకెవరిని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారు పేర్లు ఏమని చెప్తారు సార్? సాహిత్యంలో మీరు రాణించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నవారు? అదే సార్, ముఖ్యంగా మిత్రులే. నా విజయం వెనకాల మిత్రులే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇందా చెప్పిన పేర్లే. సుభద్రాదేవి, మా అవ్వారు శ్రీధరబాబు గారు, సంషుద్దీను, ఇందరగంటి మధుసూదనరావు గారు, గాయత్రి గారు, ఇక ఇతర మిత్రులందరూ అదే నాకు బలం. మీ కుటుంబ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది సార్? బలం. ఫాదరు, మదరు, మా తమ్ముళ్ళు కూడా ఇప్పటికీ నేను చెప్పే కవితలు వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, టైప్ చేయడం, పంపించడం. తర్వాత నా రచనలు ఇంగ్లీష్లోకి మా ఫ్రెండ్ డాక్టర్ జోష్నా పనిజా అని క్రిమిషన్ ల్యాంప్, స్టోన్ సాంగ్ అని 2 పుస్తకాలు అనువదించారు. తర్వాత మిత్రులు కె రాజా గారు నా బాల సాహిత్యాన్ని మౌస్ అండ్ ఎలిఫెంట్ అని
ఆంగ్లంలోకి అనువదించారు సార్. ఓకే, మంచిది. మీరు ఈ సాహిత్యపరంగా పొందినటువంటి అవార్డులు కానీ రివార్డులు సార్ కానీ బిరుదులు వాటి వివరాలు తెలియదు ఓకే సార్. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూయి బ్రెయిలీ పురస్కారాన్ని అందించారు అనంతపురంలో. 22లో అధికార భాషా సంఘం యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వైజాగ్లో విశిష్ట పురస్కారం ఇచ్చారు. ఇక బీదా రమణయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరుతో బీదా మస్తానయ్య గారి స్మారక పురస్కారం వాణి జయరాం గారి చేతుల మీదుగా, తర్వాత సత్యశ్రీ వాణి జయరాం సత్యశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఓ పురస్కారం, జ్యోతిరావు పూలే విశిష్ట పురస్కారం, అనేక ఉగాది పురస్కారాలు, ఒక 30 పైగా రకరకాల సంస్థలు విశిష్ట పురస్కారాలు అందించాయి. సంతోషం సార్. మీ మీ విజయ పరంపర వింటుంటే ఒక జాబితా తయారైనట్టుంది. మీకు ఇతర రంగాలు ఏమైనా ప్రవేశం ఉంది సార్, సాహిత్యం కాకుండా? లేదు సార్, కవిత్వమే ఇష్టం. కవిత్వమే, సాహిత్యమే అంతే. సమాజంలో ప్రస్తుతం అంటే ఈ యువకులైతేనేమి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నా కానీ అందులో నిలవడానికి కానీ ఎదగడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్నారు. ప్రయత్నమే లేకుండా బతికేస్తున్నారు. మరి ఇటువంటి సమాజానికి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? విద్యార్థులకు బాల్యం నుంచే ఈ సుమతి శతకము, వేమన శతకము, తెలుగు భాష మక్కువ నేర్పించాలా, నైతికతను వాళ్ళకి పునాదిగా నేర్పించాలా. ఇప్పుడు అన్ని డైవర్షన్, ఇప్పుడు ర్యాంకులు, మార్కులు బొమ్మలుగా తయారు చేస్తున్నారు తప్ప, బొమ్మలుగా తయారు చేస్తున్నారు. మానవత్వం, ప్రేమ, వ్యక్తిత్వ వికాసము కలిగించే విజ్ఞానాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుగు భాష పట్ల మక్కువ చెప్పాలి. అదే సార్, అది ఇప్పుడు అంతా మమ్మీ డాడీలో ఉన్నారు కానీ అమ్మా నాన్న లేరు. అయితే ఇంగ్లీషు చదివితే ఎంపీసీ బైపీసీ, ఇప్పుడంతా చాటింగు, చీటింగు, ర్యాగింగు, చీటింగ్. అదే సార్, నేటి యువత అలా పెడదొరవ పట్టింది. తెలుగు భాష మక్కువ ఉండాలి, మానవత్వాన్ని వాళ్ళు పునాదిగా పెట్టుకోవాలి. సరే, ఈ సాహిత్యం వైపు కొంతమంది అరకొర వ్యక్తులైతేనే, యువకులైతేనేమి సాహిత్యం వైపు రావాలనుకుంటారు కదా, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి అంటే నవతరానికి మీరేం సందేశం ఇస్తారు, సలహా ఇస్తారు? చాలామంది పేపర్లో హెడ్లైన్స్ లైన్గా రాసుకొని ఇది కవిత్వం అంటారు. అలాగా సార్, ఇప్పుడు అందమైన అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగింది అంటే అది న్యూసు. అందమైన గులాబీపై ఆమ్ల వర్షం అంటే కవిత్వం. కవిత్వాన్ని వాళ్ళు ఒకటే సార్, పుస్తక పఠనం, వచ్చే కవిత్వాన్ని చదవాలి. చదవకుండా ఎవరికి వారు ఇప్పుడు కవి సమ్మేళనాల్లో కూడా వాడి కవిత వాడు చదివి వాడి బొమ్మ తీసుకుని వెళ్ళిపోతారు తప్ప పక్కవాడు ఏం చదువుతున్నాడని ఈయనే పరిస్థితుల్లో లేరు. వాడు రాసిందే వాడి కవిత్వం. అలా కాక ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను, శ్రీధర్ బాబు గారు, మేమందరం ఫోన్లో రోజు డిస్కషన్ చేసుకుంటాం, లేదా కలుసుకొని 1 అవర్ మాట్లాడుకుంటాం, రకరకాల పత్రికలు చదువుతాం. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా రాస్తున్నారు, ట్రెండ్ ఎలా ఉంది, మనం ఏం మార్పు చేయాలి, ఒక గొప్ప కవిత చూస్తే దాన్ని అండర్లైన్ చేసి ఇదిగో ఇతను ఇలా రాశాడు, మనం ఎలా రాయాలి, అలా డిస్కషన్ ద్వారా డెవలప్ అవ్వాలి తప్ప వాడి కవిత చదువుకుంటే వాడు ఎప్పుడు డెవలప్ కాడు. అంతే కదా సార్, బావిలో కప్పలాగా ఉండిపోతాడు. సార్, ఈ ప్రస్తుత సమాజానికి ఎటువంటి కవిత్వం రావాలంటారు? అదే సార్, అనుదినం సమాజాన్ని గమనించాలి, వ్యక్తిని, మనిషిని మార్చే కవిత్వం రావాలి. ఇప్పుడు చివరిగా ఒక చిన్న కవిత చెప్తాను. ఒక్కటే పల్లవి కవిత పేరు. ఆ వృద్ధుడు జ్ఞాన నక్షత్రాలను ఫుట్పాత్ ఆకాశంపై పరుస్తుంటాడు. ఆ వృద్ధురాలు తోపుడు బండిపై బ్రతుకు భారాన్ని మోసుకెళ్తుంటుంది. ఆ జాలరి వలను విసిరి ఆశలను దేవి ఒడ్డును పోస్తుంటాడు. చిలక జోస్యం చెప్పే చిలక కుప్పగా పడి ఉన్న నుదుటి రాతను నేరుతోంది. భిక్షగాడు తన గిన్నెలో పడిన మానవత్వ పునాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. ఎవరు పాడినా ఆకలి పాటకు పల్లవి ఒక్కటే, చరణాలే వేరువేరు. ఇది ఆకలి నేపథ్యంలో రకరకాల వృత్తులు మీద రాసిన కవిత. కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఏ కవితనైనా రాయొచ్చు. అది ఒక ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూని అంకబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చూస్తే ఇందా చెప్పాను, అభినవ సింహపురి శ్రీశ్రీ అని. ఎందుకంటే ఆయన కూడా కాదేది కవితను అనర్హం, అగ్గిపుల్ల సబ్బిపిల్ల అన్నట్టు చెప్పారు. అట్లా మీరు ప్రతి విషయాన్ని కదిలిస్తే కవిత్వం అనరు,
ప్రతి విషయాన్ని కవిత్వంలో చెప్పేస్తూ ఉన్నారు. సార్. నిజంగా అది కూడా సమాజ హితవుగా, సార్. సమాజానికి హితం అన్నట్టుగా మీ కవిత్వం ప్రతిదీ అట్లాగే ఉంది సార్. నిజంగా ఈరోజు మీతో మాట్లాడటం మా ఛానల్కి అదృష్టం. ఇంకా మీ జీవితంలో అంటే మీ లైఫ్లో ఇంకేమైనా సాధించాలి అనుకున్నాం, సాధించకపోయింది కానీ లేదా ఇంకేమైనా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి సార్? ఏం లేదు సార్. పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్తాను. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఓకే. గతం గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు, వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. ఇదే ధ్యానం. నిన్న అనేది హిస్టరీ, దాన్ని నువ్వు మార్చలేవు. రేపు అనేది మిస్టరీ, ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ క్షణమే వడ్డించని విస్తరి. వర్తమానంలో ఉండి ప్రశాంతంగా ముందుకెళ్ళడమే నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరోసారి మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు మా ప్రతి కృతజ్ఞతలు సార్. ఓకే సార్. నమస్తే. ధన్యవాదాలు.